హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ కోసం మంచి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తున్నారండి. సో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వైద్య విధాన పరిషత్తులో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతున్నారు. సో ఇక ఒక్కొక్క జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి విడుదల చేస్తున్నారండి. సో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోవచ్చు. అయితే ఇక ఉద్యోగాలకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ నందు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకి సంబంధించి ప్రతి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఛానల్ నందు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే కనుక మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో లేట్ చేయకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అలాగే వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి విడుదల చేసిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఛానల్ నందు అప్లోడ్ చేస్తున్నామండి. అలాగే వైద్య విధాన పరిషత్తులో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వారికి కూడా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడైతే కనుక నేను 2 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ పెడుతున్నానండి. ఎందుకంటే సో లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి వీడియోలో అందులోకి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ఫోన్ ద్వారా చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా జూమ్ చేసి చూపించడానికి అవ్వట్లేదండి. సో కాబట్టి నేను డిస్క్రిప్షన్లో వెబ్సైట్ అడ్రస్ ఇస్తాను. సో వెబ్సైట్ ద్వారా మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రతి నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా మీరు డీటెయిల్గా అయితే చదివి ఒక పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోండి. సో దీనిలో 2 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ శ్రీకాకుళం డిస్టిక్ నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ పారామెడికల్ అండ్ అదర్ కేటగిరీస్ ఆన్ కాంటాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే ఇక పొజిషన్స్కి అయితే తీసుకుంటున్నారండి. కింద మనకి నేమ్ ఆఫ్ ది కేటగిరీ, అలాగే ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్, అలాగే పర్ మంత్ వచ్చి పే స్కేల్ ఎంత ఉంటుంది అన్నీ కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. సో దీనిలో మనకి 9 రకాల జాబ్స్ అయితే ఉన్నాయండి. శ్రీకాకుళానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో ఫస్ట్ కేటగిరీ రేడియోగ్రాఫర్, దీనిలో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని ఇచ్చారు. అలాగే సిఆర్ఏ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారండి. డిగ్రీ, బీఏ, బీఎస్సీ, ఎంఏ, ఎంఎస్సి, BA ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫిజిక్స్ యాజ్ ఏ మెయిన్ సబ్జెక్ట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఈ పొజిషన్కి పే స్కేల్ వచ్చి 17,500 రూపీస్ అయితే పే చేస్తారని ఇచ్చారు. సో ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే ఇక పొజిషన్ తీసుకుంటున్నారండి. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2. సో దీనిలో నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 12 ఉన్నాయి. క్వాలిఫికేషన్ డి ఫార్మసీ, బి ఫార్మసీ అని ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలని కూడా ఇక్కడ మనకైతే క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ వీళ్ళకి పే స్కేల్ వచ్చి 28,000 రూపీస్ అయితే ఉంటుంది. ఈ పొజిషన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2. దీనిలో నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 10 ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఇంటర్ వొకేషనల్ MLT, DMLT, BSc, MLT, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ రెన్యువల్ అని అయితే ఇచ్చారండి. సో వీళ్ళకి కూడా 28,000 రూపీస్ అయితే పే స్కేల్ ఉంటుంది. ఈ పొజిషన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ల్యాబ్ అటెండెంట్, దీనిలో ఒక పోస్ట్ అయితే ఉంది. క్వాలిఫికేషన్ ఇంటర్ వొకేషనల్ MLT గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డు. సో ఏపీ పారామెడికల్ బోర్డులో మీరైతే రిజిస్టర్ చేసుకుని ఉండాలి. సో వీళ్ళకి పే స్కేల్ వచ్చేసి 12,000 రూపీస్ అయితే ఉంటుంది. ఈ పొజిషన్ని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఆప్థాలమిక్ అసిస్టెంట్, దీనిలో 2 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ పారామెడికల్ ఆప్థాలమిక్ అసిస్టెంట్ కోర్స్ లేదా BSc
ఆప్టోమెట్రీ కోర్స్ లేదా డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రిక్ లేదా డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్డ్ ఎట్ ఏపీ పారామెడికల్ బోర్డ్ రెన్యువల్ అనేది ఇచ్చారండి. నెక్స్ట్ వీళ్ళకి పే స్కేల్ వచ్చేసి 17,500 రూపీస్ అయితే పే చేస్తారు. ఈ పొజిషన్ని అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్నారు. నెక్స్ట్ 6th వన్ ఆడియోమెట్రిషియన్. దీనిలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆడియాలజీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది ఇచ్చారు. వీళ్ళకి పే స్కేల్ వచ్చేసి 15,000 రూపీస్ అయితే పే చేస్తారు. ఈ పొజిషన్ కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటున్నారు. నెక్స్ట్ 7th వన్ జూనియర్ అసిస్టెంట్ డిఈఓ. దీనిలో 4 పోస్టులు అయితే ఉన్నాయండి. ఎనీ డిగ్రీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ చేసి ఉండాలని ఇచ్చారు. అలాగే విత్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ టైప్ రైటింగ్ అండ్ కంప్యూటర్ కోర్స్ పీజీడీసీ అనేది ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్. ఈ పొజిషన్కి పే స్కేల్ వచ్చి 15,000 రూపీస్ పే చేస్తారు. ఈ పొజిషన్ కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నారు. నెక్స్ట్ 8th వన్ రికార్డ్ అసిస్టెంట్. సో దీనిలో 2 పోస్టులు అయితే ఉన్నాయండి. వీళ్ళకి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే ఏపీ గవర్నమెంట్ విత్ కంప్యూటర్ కోర్స్ పీజీడీసీఏ సర్టిఫికేట్ అయితే ఉండాలని మనకి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ వీళ్ళకి పే స్కేల్ 12,000 రూపీస్ అయితే పే చేస్తారు. ఇక ఈ పొజిషన్ కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. సో నెక్స్ట్ ఇక్కడ 9th వన్ ఆఫీస్ సబార్డినేట్. దీనిలో 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పొజిషన్కి ఆఫీస్ సబార్డినేట్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే గవర్నమెంట్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ పొజిషన్కి కూడా 12,000 రూపీస్ అయితే పే చేస్తారు. నెక్స్ట్ 9th వన్లోనే పోస్ట్ మార్టం అసిస్టెంట్. దీనిలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పొజిషన్కి క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. సో ఈ పొజిషన్ కూడా 12,000 రూపీస్ పే చేస్తారు. సో ఈ 2 పొజిషన్ కూడా మనకి అవుట్సోర్సింగ్ పద్ధతులు అయితే తీసుకుంటారు. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ ఫామ్ అంతా కూడా మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూడండి. కేటగిరీ అలాగే ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పొజిషన్కి క్వాలిఫికేషను, శాలరీ యొక్క డీటెయిల్స్, మనం కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఏ పొజిషన్ ఎలా తీసుకున్నారు అనేది ఇక్కడైతే మనకి టేబుల్ ఫామ్లో క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయండి. టేబుల్ ఫామ్లోనే 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే కేటగిరీని బట్టి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని మనకైతే క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్ అని ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారండి. యాక్టివిటీ, నెంబర్ ఆఫ్ డేస్, డేట్స్ అని ఇక్కడ మనకైతే క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూడండి. నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారు. క్యాండిడేట్స్ షాల్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఫామ్స్ అలాంగ్ విత్ ఎన్క్లూజర్స్ టు ద DCHS శ్రీకాకుళం ఆన్ ఆర్ బిఫోర్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్. బిఫోర్ డేట్లో మీరు యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలనేది ఇక్కడ చెప్పారు. సో మనకి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి November 29th వరకు అయితే ఇచ్చారండి. 29th లోపు మీరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కింద ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ డీడీ. సో మీరు కంపల్సరీగా అప్లికేషన్ ఫీజులో మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కింద మనకి ఏమేమి సర్టిఫికేట్స్ అటెస్ట్ చేయాలని కూడా మనకైతే కింద ఇచ్చారండి. అటెస్టెడ్ కాపీ ఆఫ్ మార్క్స్ మెమోస్ ఆఫ్ 10th క్లాస్ సర్టిఫికేట్స్, అలాగే మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ అండ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ APMC అని ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ SC ST అలాగే BC క్యాండిడేట్స్ అయితే కనుక లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా మీరు అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీరు అటాచ్ చేయాలి. అలాగే ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా, లేదంటే ఎక్స్ సర్వీస్ మెన్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కూడా సో వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా మీరు ఇక్కడైతే అటాచ్ చేయాలని మనకైతే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం అప్లికేషన్ ఫీ కూడా ఇక్కడ 100 రూపీస్ అయితే పే చేయాలి ఉంటుందని మనకి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. అప్లికేషన్ ఫీ మీరు ఎలా పే చేయాలంటే డీడీ తీయాలని మనకైతే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారండి. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీస్ శ్రీకాకుళం అనే పేరు మీద మీరు ఇక్కడ డీడీ తీయాల్సి ఉంటుంది. సో అలాగే ఒక పోస్ట్కి మీరు అప్లై చేసుకుంటే కనుక 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఒకటి కన్నా మీరు ఇంకా ఎక్కువ పోస్టులు కనుక మీరు అప్లై చేసుకునే లెక్క అయితే కనుక ప్రతి పోస్ట్కి కూడా మీరు సపరేట్గా డీడీ తీసి మీరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ మనకి కండిషన్స్ అండ్ అపాయింట్మెంట్ యొక్క డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే కింద ఒక టేబుల్ ఫామ్ ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ అండ్ సర్వీస్ వెయిటేజ్. సో కింద క్రిటేరియా వెయిటేజ్ టోటల్ మార్క్స్ 100 అనేది ఇచ్చారండి. సో ఇక్కడ క్రిటేరియాలో చూస్తే ఫస్ట్ పాయింట్ మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ని బట్టి 75% మార్క్స్ వెయిటేజ్ ఇస్తారు అని ఇక్కడ మనకైతే క్లియర్గా చెప్పారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైనా గవర్నమెంట్ సర్వీస్ చేసి ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి సర్వీస్ ఇంక్లూడింగ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సర్వీస్ అనేది ఇచ్చారు. సో వీళ్ళకి అప్ టు 15%. నెక్స్ట్ ఇక్కడ 2.5 మార్క్స్ పర్ 6 months ఇన్ ట్రైబల్ ఏరియాలో చేసిన వాళ్ళకి, 2 మార్క్స్ పర్ 6 months ఇన్ రూరల్ ఏరియాలో చేసినటువంటి వాళ్ళకి, 1 మార్క్ వచ్చేసి అర్బన్ ఏరియాలో చేసినటువంటి వాళ్ళకి ఉంటుందని అయితే ఇక్కడ మనకి అయితే క్లియర్గా ఇచ్చారు. అలాగే కోవిడ్ డ్యూటీ చేసినటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ మనకి 6 months చేస్తే కనుక 5 మార్క్స్, 1 year చేస్తే కనుక 10 మార్క్స్, అలాగే 1.5 year వర్క్ చేస్తే కనుక 15 మార్క్స్ ఉంటాయని మనకైతే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారండి. నెక్స్ట్ ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ కూడా చూడొచ్చండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ ఆఫ్ పారామెడికల్ అండ్ అదర్ పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఏపీవీవీపీ హాస్పిటల్ శ్రీకాకుళం డిస్టిక్. సో కింద మనకి పోస్ట్ ఫర్ విచ్ అప్లికేషన్ మేడ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ టు బి ఫిల్డ్ బై ద ఆఫీస్, అలాగే క్యాండిడేట్ నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే ఇక్కడ ఉన్నాయండి. సోషల్ స్టేటస్ కానీ ఇంకా ఇవన్నీ కూడా మీరు అయితే ఒకసారి డీటెయిల్గా చూడండి. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది అకాడమిక్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యొక్క డీటెయిల్స్, టోటల్ మార్క్స్ ఇవన్నీ కూడా, ఇయర్ ఆఫ్ పాసింగ్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీ ఇంతకుముందు ఏదైనా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ వర్కింగ్ డీటెయిల్స్ ఏదన్నా చేసి ఉంటే కనుక వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 4th class నుంచి 10th class వరకు ఉన్నటువంటి ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే డిస్టిక్ ఇన్ విచ్ స్టడీడ్. సో ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ పర్టికులర్స్ అనేది ఇచ్చారు. నేము, ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, హౌస్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, ఇంకా విలేజ్ ఆర్ టౌన్, డిస్టిక్, పిన్ కోడ్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా అయితే ఇక్కడ మనకి ఇచ్చారండి. ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా అయితే ఫిల్ చేయండి. నెక్స్ట్ డిక్లరేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇది కూడా ఒకసారి అయితే చూడండి. సో ఇక్కడ శ్రీకాకుళానికి సంబంధించినటువంటి ఇక నోటిఫికేషన్స్ అయితే మనం అన్నీ కూడా డీటెయిల్గా అయితే చూసామండి. శ్రీకాకుళం జిల్లాలో వచ్చి మనకు టోటల్గా 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టైం కూడా November 29th వరకు అయితే ఉందండి. సో ఇన్ టైంలో అయితే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ కంప్లీట్ అయింది. సెకండ్ నోటిఫికేషన్ చూద్దాము. సో సెకండ్ నోటిఫికేషన్ వచ్చి కృష్ణా జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో దీనిలో మనకి 39 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం నోటిఫికేషన్ పేజెస్ చూద్దాము. నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ పారామెడికల్ అండ్ క్లాస్ 4 ఆన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీవీపీ కృష్ణా డిస్టిక్ అండ్ మచిలీపట్నం. సో కింద మనకి నేమ్ ఆఫ్ ది పోస్టు, అలాగే నెంబర్ ఆఫ్ పోస్ట్ అని ఇక్కడ మనకి కింద క్లియర్గా అయితే ఇచ్చారండి. సో దీనిలో మనకి టోటల్గా 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకైతే కింద క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఫస్ట్ పోస్ట్ వచ్చి ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2. సో దీనిలో 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ వచ్చి ఇంటర్ అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ, బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ ఫ్రమ్ ద గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్, మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్. సో ఈ పొజిషన్ వచ్చి కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతులు అయితే తీసుకుంటున్నారు. సెకండ్ పొజిషన్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2. దీనిలో 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చి ఇంటర్ అండ్ డిఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్ వొకేషనల్ ఎంఎల్టీ విత్ 1 year అప్రెంటిస్షిప్ ఫ్రమ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. సో 1 year అయితే మీరు ఇక్కడ అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది ఇచ్చారు. మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డు. ఏపీ పారామెడికల్ బోర్డులో కూడా రిజిస్టర్ అయి ఉండాలనేది ఇచ్చారండి. సో ఈ పొజిషన్ కూడా కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో తీసుకుంటున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్ రేడియోగ్రాఫర్. దీనిలో అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ వచ్చి must have passed CRA examination recognized by the government of AP and registered in AP paramedical board. సో మీరు కంపల్సరీగా ఇక్కడ CRA ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలని మనకైతే ఇచ్చారు. నెక్స్ట్ ప్రొవైడెడ్ దట్ ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు ఏ క్యాండిడేట్ హూ ఇన్
అడిషనల్గా ఇక్కడ మనకైతే కొన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చారండి. డిగ్రీ, బీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఏ, బీఎస్సీ, BA హానర్స్ ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫిజిక్స్ యాజ్ ఏ మెయిన్ సబ్జెక్ట్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి, మీరైతే ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈ పొజిషన్ వచ్చి అవుట్ సోర్సింగ్ పద్ధతులు అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ 4th వన్ థియేటర్ అసిస్టెంట్. సో దీనిలో అయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ వచ్చి DNOT టెక్ SSC అండ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్ అసిస్టెంట్. సో 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ SSC అండ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ MNO, FNO మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డు. సో ఇక్కడ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలని ఇచ్చారు. నెక్స్ట్ ఈ పొజిషన్ వచ్చేసి అవుట్ సోర్సింగ్ పద్ధతులు అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ 5th వన్ ల్యాబ్ అటెండెంట్. సో దీనిలో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దీనికి క్వాలిఫికేషన్ కంపల్సరీగా ఇక్కడ మీరు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని ఇచ్చారు. అలాగే కండక్టెడ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్ ఏపీ లేదా ఫ్రమ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. ఈ పొజిషన్ కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నారండి. నెక్స్ట్ 6th వన్ జూనియర్ అసిస్టెంట్. దీనిలో అయితే 12 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చి SSC అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు, చూడండి ఒకసారి. ఈ పొజిషన్ కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతులు అయితే తీసుకుంటున్నారండి. నెక్స్ట్ 7th వన్ ఆఫీస్ సబార్డినేట్. దీనిలో అయితే ఒక పోస్ట్ అయితే ఉంది. క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఈ పొజిషన్ కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతులు అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడ మనం 7 పోస్టులు అయితే చూసామండి. 7 పోస్టులు. సో ఒక్కొక్క కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం అయితే చూసాము. సో ఇక్కడ ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఈ 2 పోస్టులు అయితే కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు. మిగిలినటువంటి 5 పోస్టులు కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతులు అయితే తీసుకుంటున్నారండి. సో ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ ఫామ్ అంతా కూడా మీరైతే ఒకసారి డీటెయిల్గా అయితే చదవండి. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. 18 years నుంచి 42 years మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షాల్ అబ్టైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ సబ్మిట్ ఫిల్డ్ అప్లికేషన్స్ బై ఎన్క్లోజింగ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మార్క్స్ లిస్ట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అండ్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసి నవంబర్ 29వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపున మీరు ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ క్యాంపస్, కృష్ణా డిస్ట్రిక్ట్, మచిలీపట్నం నందు ఇవ్వాలని అయితే మనకి ఇక్కడైతే క్లియర్గా అయితే ఇచ్చారండి. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా చూడొచ్చండి. అప్లికేషన్ ఫామ్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ పారామెడికల్ అండ్ క్లాస్ 4 పోస్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. సో కింద మనకి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది ఇచ్చారు. సో ఏ పొజిషన్కి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో పోస్ట్ నేము, అలాగే మీ నేమ్ వచ్చేసి ఫుల్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్లో రాయాలని ఇచ్చారు. ప్లస్ ఇక్కడ ఫాదర్స్ నేము, మ్యారీడ్ అయితే కనుక సో హస్బెండ్ నేము. సో ఇవన్నీ కూడా మీకైతే డీటెయిల్ ఇచ్చారండి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్, ప్రజెంట్ అడ్రస్ ఇవన్నీ కూడా జనరల్ డీటెయిల్సే కాబట్టి ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి చదువుకుని ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది ఇచ్చారు, అక్కడైతే సైన్ చేయాలి కంపల్సరీగా. సో ఇక్కడ మీకు ఫోటో కూడా ఒకటి స్టిక్ చేయాలని ఇచ్చారండి. నెక్స్ట్ కింద చెక్ లిస్ట్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్, అలాగే SSC సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ మార్క్స్ లిస్ట్, సో అప్రెంటిస్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి చెక్ లిస్ట్ అంతా కూడా ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ లాస్ట్ పేజ్లో వచ్చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, వర్కింగ్ పీరియడ్ ఫ్రమ్ టు అనేది ఇచ్చారండి. వర్కింగ్ లేదా వర్క్డ్ పీరియడ్ అనేది ఇచ్చారు. సో మీకు ఇక్కడ ఏదంతకు ముందైనా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎంత టైం చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడైతే మెన్షన్ చేయండి. రీజన్స్ ఫర్ బ్రేక్ ఇన్ సర్వీస్ అనేది ఇచ్చారండి. సో దాన్ని కూడా అయితే ఒకసారి చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఒకసారి అయితే డీటెయిల్గా చూడండి. నెక్స్ట్ కింద డిక్లరేషన్ కూడా ఇచ్చారు.
సో అదంతా కూడా మీరైతే ఒకసారి డీటెయిల్గా చూసుకుని ఇక పొజిషన్స్కి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో దీనిలో ఎటువంటి రాత పరీక్ష అయితే లేదండి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో కాంట్రాక్ట్ పద్ధతిలో మిమ్మల్ని అయితే తీసుకుంటున్నారు కాబట్టి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి మరియు కృష్ణా జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే మనం డీటెయిల్గా అయితే చూసాము. అలాగే ఇక 2 పొజిషన్స్ సంబంధించి వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీ మొబైల్లోనే వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతి నోటిఫికేషన్ పేజ్ కూడా మీరైతే డీటెయిల్గా చదివి యొక్క పొజిషన్స్కి అయితే మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే తక్కువ టైం ఉంది, నవంబర్ 29th వరకు అయితే టైం ఉందండి. సో ఇన్ టైంలో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ సర్కిల్స్లో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. సో ఇప్పుడైతే కనుక నేను 2 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే పెట్టానండి. సో అన్ని జిల్లాలకి సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయండి. సో మరొక 2 జిల్లాలకి సంబంధించిన వీడియో చేసి నేను మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. సో రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.